మరికొద్ది గంటల్లో ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల నిరీక్షణ ఫలించబోతోంది. ఎన్నో ఏళ్ల ఆశలకు రెక్కలు రాబోతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి కమర్షియల్ ఫ్లైట్ వాలిపోనుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు భోగాపురం ఎయిర్పోర్ట్ రన్వేపై ల్యాండ్ కాబోతోంది. ఫ్లైట్ ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ను భోగాపురం ఎయిర్పోర్ట్కు తీసుకురానున్నారు అధికారులు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు వాయువేగంతో 97% పూర్తయ్యాయి. ఉత్తరాంధ్ర రూపురేఖలనే మార్చబోతున్న భోగాపురం ఎయిర్పోర్ట్పై 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఉత్తరాంధ్రకు మణిహారంగా పిలిచే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులైతే దాదాపు పూర్తయ్యాయి. ఈ పనులకు సంబంధించి రేపైతే ట్రయల్ రన్ అయితే ఇక్కడ నిర్వహించబోతున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే ఎయిర్ ఇండియా విమానం ద్వారా ఇక్కడికైతే వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడికైతే ల్యాండ్ కాబోతున్నారు. అయితే ఈ పనులకు సంబంధించి ఇప్పటికే అంతా సర్వం సన్నద్ధం చేశారు. ఇక్కడ ట్రయల్ రన్ సక్సెస్ అయితే కనుక జూన్ నెలాఖరికల్లా పనులన్నీ కూడా 100% పూర్తి చేసి ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ ఫ్లైట్ అయితే ఎగరనుంది. అయితే ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి ఈ పనులకు సంబంధించి మరింత సమాచారం ఈ రోజు తెలుసుకుందాం 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో. దాదాపుగా 10 ఏళ్లుగా కొనసాగుతున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం సంబంధించి అయితే తుది దశకు అయితే చేరుకుంటున్నాయి. మరో కొన్ని నెలలు అయితే ఈ ఎయిర్పోర్ట్ అయితే పూర్తిగా అందుబాటులో రానుంది. ఈ నేపథ్యంలో రేపు అంటే 4వ తేదీన ట్రయల్ రన్ అయితే ఇక్కడ నిర్వహించబోతున్నారు. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్ ఇండియా విమానంతో ఫస్ట్ టైం ఇక్కడైతే ల్యాండ్ కాబోతున్నారు. ఈ ట్రయల్ రన్ సక్సెస్ అయితే గనక రేపు జూన్ లోగానే ఈ ఎయిర్పోర్ట్ అయితే అందుబాటులో రానుంది. ఇక్కడ నుంచి అయితే తొలి ఫ్లైట్ అయితే ఎగరనుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ దాదాపుగా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించి 10 ఏళ్ళుగా అయితే కొనసాగుతుంది. గత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే ఈ పనులు అయితే ఒకసారిగా ఊపందుకున్నాయి. దాదాపు ఈ 2 ఏళ్ల కాల పరిమితిలో ఈ దాదాపు అయితే పూర్తి స్థాయిలో అయితే చేరుకున్నాయి. రేపైతే ట్రయల్ రన్ జరగబోతుంది. దీనికి సంబంధించి అయితే పూర్తిగా సర్వ సన్నాహం అయితే జరిగింది. అంతా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. రేపు దాదాపు మధ్యాహ్నం 1 గంట సమయంలో అయితే ఇక్కడ ట్రయల్ రన్ అయితే రానుంది. ఏదైతే విమానం ఢిల్లీ నుంచి అయితే ఎయిర్ ఇండియా విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు మిగతా అధికారులు కానీ ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ రానున్నారు. ఇక్కడైతే రన్వే ముందు అయితే ఇక్కడ దిగనున్నారు. ఈ ట్రయల్ రన్ సక్సెస్ అయినంతరం ఈ జూన్ లోగా ఈ ప్రతిపాదిత పనులు అయితే పూర్తి చేసేందుకు ఇప్పటికే లక్ష్యంగా నిర్ణయించారు. ఆ జూన్ లోపు అయితే ఈ ఫస్ట్ ఫ్లైట్ అయితే ఇక్కడ నుంచి జరగనుంది. అయితే మొత్తం ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం సంబంధించి అయితే దాదాపు 2700 ఎకరాలు అయితే ఇక్కడ భూసేకరణ జరిగింది. భూసేకరణ ఫస్ట్ మొదటగా 15,000 ఎకరాలకి అయితే ఫస్ట్ ప్రతిపాదన జరగా తర్వాత దాన్ని కుదిస్తూ 5,000 ఎకరాలు తెచ్చారు. తర్వాత ఇక్కడ రైతులు ఆందోళన నేపథ్యంలో దీన్ని 2,700 ఎకరాలకి అయితే కుదించారు. ఆ 2,700 ఎకరాల్లో 2,200 ఎకరాల్లో అయితే ఈ ఎయిర్పోర్టు నిర్మాణం అయితే జరుగుతుంది. మిగతా 500 ఎకరాల కోసం అయితే మిగతా వాటి కోసం ప్రభుత్వం అయితే రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు అయితే దాదాపు అయితే పూర్తి దశకు చేరుకున్నాయి. ఎన్నో అవాంతరాలు మరెన్నో ప్రజా ఉద్యమాలు రైతుల ఆందోళనలు మధ్య అయితే ఎయిర్పోర్టు పనులైతే చివరికైతే తుది దశకు చేరుకున్న నేపథ్యంలో అయితే ఈ ప్రాంత వాసులు ఉత్తరాంధ్ర సర్వతోముఖ అభివృద్ధి కోసం అయితే అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ అభివృద్ధి ఈ ఎయిర్పోర్ట్ కేంద్రంగా అయితే ఉత్తరాంధ్ర అయితే అభివృద్ధి జరుగుతుందని అయితే ఇక్కడ ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎయిర్పోర్ట్ తో పాటు ఇతర పారిశ్రామికంగా కానీ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇతర ఐటీ హబ్లు కూడా ఇటీవల కాలంలో ఇక్కడ ఏర్పాటు కానున్న నేపథ్యంలో ప్రతిపాదిత కూడా జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అన్ని విధాలుగా కూడా ఉత్తరాంధ్ర ఏదైతే వెనుకబాటుతనం ఏదైతే ముద్రపడి ఉందో ఈ వెనుకబాటుతనం పారద్రోలే విధంగా అయితే ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. అటు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అయితే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధికి అయితే పరుగులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. నెల్లిమర్ల నియోజకవర్గం కేంద్రంగా ఏర్పడిన ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో ఇక్కడ ఈ ప్రాంతం ఎలాంటి అభివృద్ధి జరగబోతుంది, ఇక్కడ ఎలాంటి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి తదితర అంశాలను అడిగి తెలుసుకుందాం. మన వద్ద నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవ్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీ నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే రాబోతుంది, రేపు ట్రయల్ రన్ జరగబోతుంది. ఎట్లా చూస్తారు మేడం?
ఎన్టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఖచ్చితంగా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నా నియోజకవర్గంలో రావడం, దానికి ఈరోజు నేను ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉన్నది. కూటమి ప్రభుత్వం హయాంలో మా గెలిచిన దగ్గర నుంచి కూడా మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు, అలాగే మన సీఎం గారు అందరూ కూడా వచ్చి జిఎంఆర్ వారికి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఇప్పటికే 10 ఏళ్ళు చాలా డిలే అయింది, ఇంకా డిలేస్ అవ్వడానికి వీల్లేదు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీన్ని త్వరితగతిని పూర్తి చేయాలని వాళ్ళకి ఒక ప్రత్యేక హుకుం జారీ చేయడం అయింది. దాని ప్రకారమే జిఎంఆర్ సంస్థ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా త్వరితగతిని పనులన్నీ పూర్తి చేసుకుంటూ ఈరోజు అనుకున్న దానికన్నా ఎక్కువ పర్సంటేజ్ చేస్తూ ఈరోజు జనవరి 4వ తారీఖున ట్రయల్ రన్ చేయడం చాలా సంతోషంగా ఉన్నది. రేపు ఆ కార్యక్రమం గురించి మనం ఎదురు చూస్తున్నాం. ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్యాసింజర్ ఎయిర్పోర్ట్ కన్నా దాన్ని కార్గో ఎయిర్పోర్ట్గా ఉపయోగించేందుకు చాలా ఎక్కువ అవకాశాలు, తద్వారా వచ్చే ఆదాయం, తద్వారా వచ్చే ఉద్యోగాలు, మనకి డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా వచ్చే ఉపాధి కల్పన అనేది ఈరోజు చాలా ముఖ్యాంశంగా ఈరోజు చూడడం జరుగుతున్నది. నెల్లిమర్ల నియోజకవర్గంలో చాలా నిర్దిష్టంగా ఒక పర్టికులర్ ప్రాతిపదికతో ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతున్నది. అదేంటంటే, ఒకటి ఖచ్చితంగా ఒక స్మార్ట్ ఏఐ సిటీ జీసీసీస్తో, అలాగే రెసిడెన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో, అలాగే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కంప్లీట్ ఈకో సిస్టమ్, వాక్ టు వర్క్, బైక్ టు వర్క్, వాక్ టు స్కూల్, బైక్ టు స్కూల్ అనే కాన్సెప్ట్తో మనం ఒక 200-250 ఏకర్స్లో ఒక స్మార్ట్ సిటీ బిల్డప్ చేయడానికి మనం ఇప్పటికే ప్రభుత్వానికి ప్రాతిపదిక ఇచ్చున్నాం. దానికి ఖచ్చితంగా ప్రభుత్వం ఈరోజు సానుకూలత చూపిస్తున్నది. ఒక ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్గా దానికి తీసుకురావడానికి ఈరోజు ముందుకు వెళ్తున్నాం. దాని ద్వారా మనకి అది కనీసం 5,000 నుంచి 6,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, కంప్లీట్ అటానమస్ వెహికల్స్తో రన్ అయ్యేటట్టుగా స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో దాన్ని ముందుకు తీసుకురావడానికి ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నాం. దాని ద్వారా మనకి సుమారు 1.5 లక్షల జాబ్లు క్రియేట్ అవ్వడానికి అన్ని రకాల సదుపాయాలతో దాన్ని ముందుకు తీసుకొస్తున్నాం. రెండోది ఏంటంటే, నేషనల్ హార్టికల్చర్ బోర్డు ద్వారా ఒక మ్యాంగో క్లస్టర్ని ఇక్కడ డెవలప్ చేయడానికి ఆల్రెడీ మనం ప్రాతిపదికలు ఇచ్చున్నాం. గవర్నమెంట్కి కూడా మనం ప్రాతిపదికలు ఇచ్చున్నాం. అది కూడా త్వరితగతిని శంకుస్థాపన చేసుకొని మొదలయ్యేటట్టుగా. ఎందుకంటే ఈరోజు మ్యాంగో రైతులందరూ కుదేలైపోయి మ్యాంగో తోటలు కట్ చేసేస్తాం, పామాయిల్కి వెళ్ళిపోతాం, లేకపోతే కోకోనట్కి వెళ్ళిపోతాం అంటే లేదు, ఆగండి. దీనివల్ల మనకి చాలా ఆదాయం ఉన్నది. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా మనం మ్యాంగోని తీసుకెళ్లే విధంగా, సేంద్రియ పద్ధతుల ద్వారా మ్యాంగోని మనం పండించి తీసుకెళ్లే విధంగా, దానికి కావాల్సిన 3 types ఆఫ్ క్లీనింగ్, ఇరాడియేషన్ సెంటర్తో సహా మనం ఇక్కడ పెట్టడానికి ఒక ప్యాక్ హౌస్ పెట్టడానికి, విజయనగరం, భోగాపురం 2 కేంద్రాలుగా మనం ప్యాక్ హౌస్లు పెట్టడానికి, అలాగే దాని ద్వారా నెక్స్ట్ స్టెప్లో ప్రాసెసింగ్ సెంటర్స్ కూడా పెట్టడానికి, దాని ద్వారా మనం ఉద్యోగాలు ఇవ్వడానికి. దానికి కూడా ఏంటంటే, ఇక్కడ రైతుని ప్రధాన భూమిగా చేసుకొని రైతు ఆదాయం పెరగాలి. అదే కాకుండా మిగిలిన అగ్రికల్చర్ అలైడ్ కూడా మనం చూస్తున్నాం. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కానీ, లేకపోతే ఈ మసాలా పౌడర్స్ కానీ, లేకపోతే ఈ స్నాక్స్ కానీ, వీటిని కానీ మనం ఎక్స్పోర్ట్ చేసే విధంగా కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని కూడా దాన్ని అనుబంధం చేస్తూ దానికి కూడా పెద్దపీట వేస్తున్నాం. అలాగే మూడోది ఏం చూస్తున్నాం అంటే టూరిజం. ఈ ఏరియాలో టూరిజం 2 రకాలుగా విభజించుకున్నాం. ఒకటి ఏంటంటే బీచ్ టూరిజం, విచ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్రెడీ లుకింగ్ ఆఫ్టర్. సో ఆ బీచ్ కారిడార్ అందడానికి మనకు సీఎం గారు ఎప్పుడో అనౌన్స్ చేస్తున్నారు. దానికే కాకుండా మనకేంటంటే టెంపుల్ టూరిజం అండ్ ఇకో టూరిజం, దాన్ని కూడా మనం ప్రధానంగా ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. ఇక్కడ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్న అమటం రాయవలస సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి అయితే మన వద్ద ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఆయన ఈ ఎయిర్పోర్ట్ సంబంధించి నిర్మాణ పనులు తుది చేరుకున్న నేపథ్యంలో ఆయన స్పందన ఎట్లా ఉందని ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది ఈ రేపు అయితే ట్రయల్ రన్ నిర్వహించబోతున్నారు, దాదాపు పూర్తయ్యే పనులు అయితే మీ స్పందన ఏంటి సార్ ఈ ప్రాంతవాసిగా? ఇది స్వాగతించవలసిన విషయం అండి. ఉత్తరాంధ్ర సంబంధించి ఒక అభివృద్ధి మెట్టుగానే చెప్పొచ్చు. అయితే 2015లో ఈ ప్రపోజల్ పెట్టినప్పటి నుంచి నేటి వరకు కూడా ఏదైతే ఈ భూసేకరణ ఉందో, భూసేకరణ సంబంధించిన రైతులందరూ కూడా ఇప్పటికీ కూడా స్టిల్ ట్రబుల్ అవుతూనే ఉన్నారు. గతంలో ఇది స్టార్ట్ చేసేటప్పుడు అనేక రకమైన ఉద్యమాలు,
అనేక కేసులు పెట్టించుకొని అనేక రకాల ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది. మరి ఈ రోజు కూడా అదే ట్రబుల్స్ అయితే స్టిల్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి. అవి ఏంటి అని అంటే, గతంలో అప్పటికే చాలా వరకు ఇందాక మీరు చెప్పినట్టుగా సాక్రిఫైస్ చేశారు రైతులు. ఈ రోజున అప్పుడు 2015లో ఇక్కడ ఎకరా భూమి 2 కోట్లు ధరనే ఉంటే ఆ రోజు కేవలం 28 లక్షలు 32 లక్షల రూపాయలకే ప్రభుత్వం భూమి సేకరించడం జరిగింది. సాక్రిఫైస్ చేశారు అప్పటికే రైతులు. ఈ రోజు కూడా డబ్బులు పూర్తి స్థాయిలో రైతులకు ఇంకా ముట్టలేదు. కొంతవరకు LAR కోర్టులో ఉన్నాయి, కొంతవరకు ఇంకా ప్రభుత్వం దగ్గర ట్రంపెట్ సంబంధించిన డబ్బులు ఇంకా ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. అదే కాకుండా ఏదైతే ఇప్పుడు నిర్మించారో ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అప్రోచ్ రోడ్ ఏదైతే నిర్మించారో ఇరువైపులా ఉన్నటువంటి రైతులు కూడా మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే, ఇది కొత్తగా నిర్మించినటువంటి రోడ్డు కాబట్టి అటు ఇటు భూముంటూ మధ్యలోంచి రోడ్డు పోయింది. ఈ రైతులు అటు నుంచి ఇటు వెళ్ళడానికి కానీ బయటికి రావడానికి కానీ వ్యవసాయం చేసుకున్నటువంటి వ్యవసాయాలు కూడా బయట తీసుకొచ్చే పరిస్థితి లేకుండా ఈ రోజున ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంగా వచ్చిందో రామ్మోహన్ నాయుడు గారి కేంద్ర మంత్రి ఇచ్చి మరి ఆయనకి విమాన సహాయక ఇవ్వడం కూడా మనందరం కూడా అదృష్టంగా భావించాం. ఉత్తరాంధ్ర వ్యక్తికి ఇటువంటి మంచి అవకాశం వచ్చింది. ఉన్నటువంటి సమస్యలు ఎయిర్పోర్ట్ సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని ఆలోచించాం. మొదటిసారి ఆయన ఈ ప్రాంతానికి సందర్శించడానికి వచ్చినప్పుడు మేమందరం కూడా పార్టీలకు అతీతంగా వెళ్ళి ఆయనకు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగిందండి. ఆ వినతి పత్రం కూడా 3 అంశాల మీద మేము వెళ్ళాము. ఒకటి, ఏదైతే LARR లో అమౌంట్ కొంత డిపాజిట్ చేసి ఉంది, దానికి జడ్జి గారిని ఇప్పుడు కూడా నియమించలేదు. రిటైర్ అయిన తర్వాత ఇంకా జడ్జిని నియమించుకొని ఉన్నారు కాబట్టి ఆ ఫైల్ అలానే పెండింగ్ లో ఉన్నాయి. ప్రభుత్వం ఆ జడ్జి గారిని నియమిస్తే ఆ ఫైల్ మూవ్ అయ్యి రైతు అకౌంట్ లో డబ్బులు పడతాయి, రైతు సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పాం ఒకటి. రెండోది, ఏదైతే ఈ రోజు మేము అనుకున్నటువంటి ట్రంపెట్ సంబంధించి ఇంకా ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి చాలా చిన్న డబ్బులు, మా దగ్గర 5 కోట్లు 6 కోట్ల డబ్బులు ఉన్నాయి. అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సీఎం గారికి చెప్పి ఆ డబ్బులు వేయించమని చెప్పాం. 2. మూడోది, అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో ఆ అప్రోచ్ రోడ్ ఇరువైపులు ఉన్నటువంటి రైతులకి సర్వీస్ రోడ్లు ఇస్తూ ఎక్స్క్లూజివ్ రోడ్డు నొల్లిసి మిగతా అటుపక్క ఇటుపక్క సర్వీస్ రోడ్డు ఇస్తూ దానికి యాక్సెస్ ఇవ్వమని కోరాం. అవన్నీ కూడా చేస్తామని చెప్పారు. ఇప్పుడు సుమారుగా 1.5 సంవత్సరాల కాలం అయింది. రేపు ట్రయల్ రన్ కూడా జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ సిద్ధం అయిపోయింది ఎయిర్పోర్ట్ ఇంకా ప్రోగ్రెస్ లోకి. ఇప్పటికీ ఇంకా రైతులు ఇంకా బాధపడుతూ ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దయచేసి మీ ద్వారానైనా ప్రభుత్వం తెలుసుకొని ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. మొత్తానికి ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేంద్ర బిందువుగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిలుస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయితే కనుక ఉత్తరాంధ్రలో ఇటు పారిశ్రామిక అభివృద్ధితో పాటు అటు యువతకు కూడా భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తున్నదంటే ఈ ప్రాంతవాసులు అయితే ఎదురు చూస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకొని తమ ప్రాంతాన్ని అభివృద్ధి చెందేలా ప్రయత్నిస్తారని అయితే ఇక్కడ స్థానికులు అయితే కోరుతున్నారు. కెమెరామన్ శ్రీనివాస్తో నాయుడు, 10 టీవీ, విజయనగరం జిల్లా నుంచి.